హలో అండి. ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీని వేస్ట్ చేయకుండా మనము కమ్మటి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా చేద్దామో పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. మరి ఏ విధంగా చేద్దామో కూడా చూద్దాము. మరి ఈ ఇడ్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలకి ఆనియన్స్ అన్ని వెజిటబుల్ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత పోపు చేసుకోవాలి. పోపులో మనము అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఉంటది కదా, అది వేసుకున్న తర్వాత మనం కట్ చేసిన ముక్కలన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, ఇంగువ అన్ని వేసి గరం మసాలా వేసి కొద్దిగంత సాల్ట్ వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసిన ముక్కలన్నీ కూడా దాంట్లో కలుపుకొని మెల్లగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కారపొడి ఇష్టమైతే కారపొడి, ఇష్టమైతే సాస్లు వేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మన ఇష్టం అది. వేస్తే టేస్ట్ ఉంటుంది. దానిపై నుంచి కొంచెం కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లి చట్నీతో దీన్ని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.